వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సిరి. చాలా రోజుల నుంచి చాలామంది వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను అనేది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఎడిటింగ్ వీడియోస్లో చెప్పాను. అందులో అంత క్లియర్గా అర్థం కాకపోవడం వల్ల ఇంకా కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను. అలాగే ఈ వీడియోలోనే సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలనేది కూడా చెప్పబోతున్నాను. స్క్రీన్ మీద నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అలా సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను, చూసేయండి. నేను ఎడిటింగ్ అంతా కూడా ఇన్షాట్ యాప్లోనే చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు కదా, ఇన్షాట్లోనే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది, అందుకని దానిలోనే చేస్తున్నాను. ఇన్షాట్ మొన్నటి వరకు స్క్రీన్ రికార్డింగ్ అలౌ చేసింది, కానీ ఇప్పుడు చేయట్లేదు అనమాట. అప్డేట్ వచ్చింది. అప్డేట్ అయిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ అలౌ చేయట్లేదు. కాబట్టి నేను ఈ మొబైల్లో అయితే మీకు ఎలా వాయిస్ రికార్డింగ్, నేను ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ ఏదో ఒక ఎడిట్ చేసుకున్న వీడియోస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. ఇదిగోండి, ఇదైతే 32 సెకండ్స్ అయితే ఉంది ఈ వీడియో. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అనేది చెప్తాను. చూసారు కదా, ఇక్కడ ఆడియోలోకి వెళ్ళాలి. ఆడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికార్డ్ అనే బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే 3 సెకండ్స్ అయితే మనకి వస్తుందన్నమాట. ఆ 3 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మధ్య మధ్యలో స్టాప్ చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసి అలా కంప్లీట్ అయితే చేసుకోవాలి. మీకు వాయిస్ కనుక బాగానే వచ్చేసింది, ముందుగానే మీరు ఏం చెప్పాలనేది క్లారిటీ ఉందంటే మధ్యలో స్టాప్ చేయవలసిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, నేను దీనికి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో చూపిస్తున్నాను. ఇక్కడ వాయిస్ మీద క్లిక్ చేసి మనం ఫోన్ ఇలా దగ్గరగా పెట్టుకొని ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకి మైక్ లేకపోయినా సరే చాలా క్లియర్గా వస్తుంది, అలాగే పెద్దగా వినిపిస్తుంది వాయిస్. చూడండి, ఇప్పుడు నేను ఇస్తాను. ఇక్కడ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏం చెప్పాలో ముందే అనుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వారైతే నా కోసం ఒక మొబైల్ గిఫ్ట్ చేయడానికి వెళ్ళారు హైదరాబాద్కి. ఇలా మధ్యలో చెప్పుకున్న తర్వాత మనకి ఏం చెప్పాలో గుర్తు రాకపోయినా, లేదా వాయిస్ కొంచెం మాడ్యులేషన్ డిఫరెంట్గా వస్తుంది అనుకున్నా సరే ఇలా ఆపేసుకోవచ్చు. ఒకసారి మనం రికార్డ్ చేసింది విని చూసుకోవాలి. ఒక మొబైల్ గిఫ్ట్ చేయడానికి వెళ్ళారు హైదరాబాద్కి. ఇలా చేసిన తర్వాత ఇది కనుక మీకు నచ్చలేదు అనుకుంటే దీని మీద మళ్ళీ ఆ వాయిస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, డిలీట్ కొట్టేస్తే వాయిస్ అంతా పోతుంది. నేను చెప్పాలనుకున్న వాయిస్ సరిగా రాలేదు కాబట్టి నేను మళ్ళీ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ రికార్డ్ చేద్దాము. రికార్డ్ బటన్ మీద క్లిక్ చేసుకొని 3 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మన రికార్డింగ్ అయితే స్టార్ట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా వారు నా బర్త్డేకి సర్ప్రైజింగ్గా ఒక గిఫ్ట్ కొనడానికి అయితే వెళ్ళారు. రీసెంట్గా ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా కోసం ఈ మొబైల్ అయితే కొన్నారనమాట. నాకు కూడా తెలీదు ఇలా మొబైల్ కొంటున్నారని చెప్పి. వచ్చేటప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పారు. ఏంటా సర్ప్రైజ్ అని ఆలోచించాను, కానీ నాకైతే ఏమీ అర్థం కాలేదు. నేను యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడానికి మొబైల్ లేదనమాట నా దగ్గర ఇప్పటి వరకు మంచిది, అందుకని చెప్పి మొబైల్ అయితే కొన్నారు. ఇది OnePlus Nord CE4 మొబైల్. చాలా బాగుంది, కెమెరా క్వాలిటీ వచ్చి. దీని గురించి కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేనైతే ఆగకుండా మొత్తం చెప్పేశాను కదా. ఇట్లా మీరు ఏం చెప్పాలి అనేది స్క్రిప్ట్ ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే కనుక మీరైతే ఆగకుండా చెప్పేసుకోవచ్చు. లేదు మనకి మధ్య మధ్యలో ఆగాలి, కొంచెం గుర్తు రావట్లేదు, మర్చిపోయాం అనుకుంటే మధ్యలో ఆపుకొని మళ్ళీ అక్కడి నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ప్లే చేసుకొని ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత మా వారు నా బర్త్డేకి సర్ప్రైజింగ్గా ఒక గిఫ్ట్ కొనడానికి అయితే వెళ్ళారు. రీసెంట్గా ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా కోసం ఈ మొబైల్ అయితే కొన్నారనమాట. నాకు కూడా తెలీదు ఇలా మొబైల్ కొంటున్నారని చెప్పి. వచ్చేటప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పారు. ఏంటా సర్ప్రైజ్ అని ఆలోచించాను, కానీ నాకైతే ఏమీ అర్థం కాలేదు. నేను యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడానికి మొబైల్ లేదనమాట నా దగ్గర ఇప్పటి వరకు మంచిది, అందుకని చెప్పి మొబైల్ అయితే కొన్నారు. ఇది OnePlus Nord CE4 మొబైల్. చాలా బాగుంది, కెమెరా క్వాలిటీ వచ్చి. దీని గురించి కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నాకైతే ఇంకా వీడియో అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మళ్ళీ ఎడిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన వాయిస్కి కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ వాయిస్ ఇచ్చాం కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంటుంది. ఈ వాల్యూమ్ బటన్ని ఇంక్రీజ్ చేసుకొని పైన టిక్ మార్క్ కొట్టేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత టిక్ కొట్టేస్తే వాల్యూమ్ కొంచెం పెద్దగా వినిపిస్తుంది అనమాట. ఇలా అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి. చాలా సింపుల్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. మైక్ అయితే ఏమీ అవసరం లేదు. అలానే
సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తానన్నాను కదా, అది కూడా చూద్దాం ఎలా చేయాలనేది. అది ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఎక్కడైతే సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ దగ్గరికి మనం ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాం కాబట్టి అక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో మీకు కావాల్సిన దగ్గర ఎక్కడైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్ పిఐపి అని ఉంది చూడండి, ఫిల్టర్ పక్కన. ఈ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిఐపి మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మన వీడియోస్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతాయి, మన మొబైల్లో ఉండే వీడియోస్. ఇది కాకుండా ఈ పైన పక్కన మెటీరియల్ అని ఉంది కదా, ఆ మెటీరియల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ మెటీరియల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కానీ, ఈ లవ్ మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి అయితే ఇట్లాగా లైక్ చేయమని లవ్ సింబల్ పెడతాం కదా, ఇది కానీ ఇక్కడ ఉన్నవి ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. దానిలో ఒకటి చూపిస్తాను ఎలా యాడ్ చేయాలనేది. మిగతావన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇది యూజ్ చేస్తాను, ఈ సబ్స్క్రైబ్ బటను, కాబట్టి చూపిస్తున్నాను. ఈ సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పక్కన కట్అవుట్ అని ఉంది, ఇదిగోండి ఇక్కడ కట్అవుట్ అని ఉంది చూడండి. ఈ కట్అవుట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కట్అవుట్ క్రోమా కిందన కట్అవుట్ క్రోమా అనేవి 2 ఉంటాయి. ఈ క్రోమా మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ మధ్యలో ఇక్కడ సర్కిల్ లాగా వచ్చింది కదా, దీన్ని ఇలా పట్టుకొని పైకి లాగాలన్నమాట. లాగేసి టిక్ మార్క్ కొట్టేస్తే, ఇక్కడ టిక్ మార్క్ కొట్టేస్తే మనకి ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది కిందకి కావాలి అని అంటే ఇలా కిందకి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా కిందకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అయితే యాడ్ అయిపోతుంది. ఇలా అయితే సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ బటన్ కావాలి అని అంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతుందో. బెల్ కూడా క్లిక్ చేసినట్టుగా సౌండ్ వస్తుందన్నమాట. ఇలా సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకుంటే మనకి వీడియో ఎవరైనా చూసేటప్పుడు బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే చేసుకోవాలి అని కూడా అనిపించవచ్చు వాళ్ళకి చూసినప్పుడు. కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ని ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.